వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్ దని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పొప్పాల వాసుబాబు అన్నారు. ఏలూరు జిల్లా బొవ్వనపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వాసుబాబు భారీ కేకును కట్ చేసి మొక్కలు నాటి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్దే ధ్యేయంగా గత వైసీపీ ప్రభుత్వం కృషి చేసిందని, ఎన్నో ఆరోపణలు అసత్య ప్రచారాలతో కూటమి ప్రభుత్వం గద్దె ఎక్కి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తుందని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ 2019 నుంచి 2024 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనని ప్రజలకి గుర్తు చేస్తూ మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, అలాగే విద్య వైద్యాన్ని ప్రజలకి దగ్గర చేసి ఒక సువర్ణాక్షరాలతో పరిపాలించినటువంటి గొప్ప నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వారి జన్మదిన సందర్భంగా వారి పరిపాలన కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ తప్పకుండా మళ్ళీ ఆయన ప్రజల హృదయాల్లో ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొంది ఉన్నారు. మధ్యలో చిన్న ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ తప్పకుండా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తప్పకుండా మళ్ళీ ఎన్నికవుతారు. ఎందుకంటే ఈరోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఎన్నో లేనిపోని నిందలు మోపి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని చెప్పి, శ్రీలంక అయిపోతుందని చెప్పి, అలాగే కాని హామీల్ని సూపర్ 6 సూపర్ 7 అని చెప్పి ఎన్నో హామీలు గుప్పించి నేను మారానని చెప్పి, అలాగే ఎన్నో మన మీద ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చెప్పలేని కాని ఎన్నో అభియోగాల్ని తీసుకొచ్చి మరి ఈ ప్రభుత్వం 1.5 సంవత్సరం సుమారైంది పదవిని ఎక్కడం జరిగింది. ఎక్కిన తర్వాత సూపర్ 6 సూపర్ 7 హామీలు పక్కనెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆ విద్యని, ఆ వ్యవస్థని పక్కన పెట్టడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు రెడ్డి కళ్యాణ మండపంలో విద్యార్థి ఇంగ్లీష్ మీడియం స్కూల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఎస్ఎల్సీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులందరూ ఒక్కటిగా కలిసి తమ సృజనాత్మకత, ఆలోచన శక్తి, నూతన ఆవిష్కరణలతో రూపొందించిన 400కు పైగా వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టులు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేలా రూపొందించబడ్డాయని నిర్వాహకులు పడాల వెంకటరెడ్డి, సుధారాణిలు తెలియజేస్తారు. వచ్చిన వారందరికీ ప్రతి విద్యార్థి తాను తయారు చేసిన ప్రాజెక్టును వివరిస్తూ తమ ప్రతిభను కనబరుస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, పెనుగొండ సీఐ రాయుడు విజయ్ కుమార్, ఆచంట ఎస్ఐ వెంకటరమణ, విద్యార్థి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మేము మా స్కూల్లో మెగా ఎస్ఎల్సి ప్రోగ్రామ్ పెట్టామని, సైన్స్ ఫేర్ అండ్ మెగా సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్ పెట్టామని. ఈ ప్రోగ్రాంకి మా పిల్లలు 400 ప్రాజెక్ట్స్ తోటి చాలా అద్భుతంగా ప్రదర్శించారని. ఇది బాగా సక్సెస్ చేస్తామని. ఎందుకంటే 2005 నుంచి 3000 మంది పేరెంట్స్ వచ్చారని మేము చాలా హ్యాపీ అండి. అలాగే మా స్కూలు దినదిన అభివృద్ధి చెందుతూ గత 5-6 సంవత్సరాలు బట్టి మండలం ఫస్ట్ సాధిస్తున్నామని. మాకు ప్రతి ఒక్కళ్ళ సహాయం కూడా బాగుందని, తల్లిదండ్రులది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పిల్లలు కూడా బాగా వస్తారని మాకు. అలాగే ఒక కార్యక్రమానికి మా టీచర్స్, అలాగే మా విద్యార్థులు, అలాగే మా తల్లిదండ్రులకి బాగా శ్రమించి ఒక ప్రోగ్రాన్ని సక్సెస్ చేశారని. అలాగే మా యొక్క తల్లిదండ్రులకు, ఈ స్కూల్ ఒక విద్యార్థులకు బయట నుంచి వచ్చేసిన శ్రేయోభిలాషులు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క ప్రోగ్రానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే పీతం సత్యనారాయణ గారు, మండల అధికారులు అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంకి విచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ మా అమ్మాయిలు ఇద్దరు ఇక్కడే చదువుతున్నారు చిన్నప్పటి నుంచి. అండ్ 7th స్టాండర్డ్ అండ్ 5th స్టాండర్డ్.
అండ్ హెర్ నేమ్ వాజ్ జాహ్నవి అండ్ వైష్ణవి. బట్ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి మా అమ్మాయిలు ఇద్దరు ఇదే స్కూల్లో ఉన్నారు. ఎందుకు రీజన్ అంటే చిన్నప్పటి నుంచి నాకు మళ్ళీ మార్చాలి వేరే స్కూల్కి అనే థాట్ లేకుండానే ఈ స్కూల్లో ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు కండక్ట్ చేసేటువంటి ఇలాంటి ఎస్ఎల్సి ప్రోగ్రామ్స్ కానీ. అండ్ అనదర్ థింగ్ వచ్చి నేను చూసింది బయటకి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే రోబోటిక్స్. మెయిన్లీ దిస్ ఇయర్ ఏంటంటే ఎక్కువ స్టూడెంట్స్ అందరూ కూడా రోబోటిక్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ వీఆర్ రియల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ టు ఆల్ the students participated in this SLC. I'm really very thankful to you and thankful to Vidyarthi School and ma'am and sir also. I am studying first grade, first, second, ordinal numbers, first, second, third, fourth, fifth, sixth, seventh, eighth, ninth, tenth. This is the ordinal numbers. Today, now I am speak about swing. The motion that repeats itself at regular interval of time is called periodic motion. Examples of periodic motion: seasons in 1 year, guitars swings there, vibrate and come back to the same position. I can use CT2 6 pieces, CT3 2 pieces, CT1 into 2 pieces, P5 1 piece, P7 2 pieces, TW1 2 pieces, CH2 2 pieces, PC3 2 pieces, PC5 1 piece. Thank you. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మెగా ఎస్ఎల్సి అనేది నిర్వహించబడింది. నా పేరు గీతాశ్రీ. నేను ఈ రోజు ఎస్ఎల్సిలో పాల్గొన్నాను. ఈ ప్రాజెక్ట్స్ ద్వారా నేను చాలా విషయాలు అనేది నేర్చుకున్నాను. అలాగే ఒక లీగ్ ఛాంపియన్షిప్లో మా విద్యార్థి స్కూల్ అనేది సెలెక్ట్ అయ్యింది. ఇంతకు ముందు రోజుల్లో ఈ ఎస్ఎల్సి ఇలాంటివి అనేవి చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు చాలా డెవలప్ అయ్యి పిల్లల్లో అవేర్నెస్ అనేది కలిగి ప్రాజెక్ట్స్ అనేవి చేసి వాళ్ళ నాలెడ్జ్ని ఇంకా గెయిన్ చేస్తున్నారు. మా స్కూల్లో ఎడ్యుకేషన్తో పాటు చాలా విషయాలు అనేవి నేర్పుతున్నారు. అలాగే అదర్ యాక్టివిటీస్ అంటే రోబోటిక్స్ అలాంటివి కూడా నేర్పిస్తున్నారు. అలాగే మనం ఏదన్నా సాధించాలంటే అది నమ్మకం, మనకి బాగా కష్టపడేదంటే సాధించింది ఏమీ ఉండదు. అలాగే నేను ఇవాళ ఇక్కడ కరోనా వైరస్ గురించి చెప్పాను. అది మనం కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు ఎలా ఉన్నామో చాలా డిఫరెన్స్ అనేది ఉంది. అప్పుడు మనం అలా ఉన్నాం కాబట్టి అలాంటివి అనేవి వచ్చాయి. కానీ ఇప్పుడు చాలా డెవలప్ అయ్యి గవర్నమెంట్ ఇంకా చాలా స్కిల్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేసింది కాబట్టి మనం కరోనా వైరస్ నుంచి తప్పించుకొని ఇలాగ హెల్తీగా ఉంటున్నాం. ఇవన్నీ చేయించినందుకు మా స్కూల్ వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయమని, ఐక్యత, ప్రేమ, దయతో నిజాయితీగా జీవించడమే వాటి సారాంశమని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు హైటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రేమ, కరుణ, త్యాగం, మానవ సేవకు ప్రతీకని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రులు ఫరూక్ గారు మరి ఈరోజు మనందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించినటువంటి క్రైస్తవ సమాఖ్య క్రీస్తు జయంతి వేడుకలకు జరుపుతున్నటువంటి మన కలెక్టర్ గారు హిమాంశు శుక్లా గారు వీరందరి ఆధ్వర్యంలో మనము ఇక్కడ ఏకం కావడం చాలా సంతోషం. కాబట్టి ముందుగా అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ మన కలెక్టర్ గారు మూర్తిభవించిన మహనీయుడు క్రీస్తు ప్రభు. క్రీస్తు జయంతి అంటే యేసు ప్రభు పుట్టినరోజు. యేసు ప్రభు పుట్టాడు అంటే మానవత్వం పరిమళించింది. యేసు క్రీస్తు బోధించిన ప్రేమ, త్యాగం, మానవ సేవ విలువలు ప్రతి ఒక్కరు జీవితానికి మార్గదర్శకాలు. అన్ని మతాల మధ్యలో ఐక్యత, సోదర భావం, సమానత
ఉండాలనే దిశగా జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉంది. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ పండుగలను ఐక్యతతో జరుపుకొని సంస్కృతి ప్రోత్సహిస్తుంది. రాబోయే క్రిస్మస్ పండుగ జిల్లా ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, శాంతి తీసుకురావాలని నేను భావిస్తున్నాను. ఇంతకుముందు నాకు మాట్లాడిన వాళ్ళు కొన్ని కమ్యూనిటీ సమస్య నా దృష్టికి తీసుకోవడం అన్ని నోట్ చేసుకుంది. కొంతమంది ఈ 5,000 నుంచి పాస్టర్స్ కి మనోర్యం 10,000 కి పెంచుకోవడానికి రిక్వెస్ట్ చేశారు. జిల్లా స్థాయిలో ఒక కమ్యూనిటీ హాల్, జిల్లా స్థాయిలో కాకుండా మండల లెవెల్లో కూడా కమ్యూనిటీ హాల్ ఉంటే బాగుంటుంది, అది కూడా చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యమైన సమస్య అంటే ఇప్పుడు బరియల్ గ్రౌండ్స్ తక్కువ ఉన్నాయి, కొంత ప్రజలకి ఇబ్బందికరంగా ఉంది. దీంతో పాటు కొన్ని చోట్ల బరియల్ గ్రౌండ్ ఉంటే దీనికి సరైన పాత్వేస్ లేదు. అంటే ఈ మధ్య కాలంలో ఎలా అయింది అంటే ఈ వెల్యూ పెరిగినప్పుడు గతంలో అగ్రికల్చర్ ల్యాండ్ ఉండేది, ఇప్పుడు దీన్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఎవరు 1 ఇంచు భూమి కూడా ఇవ్వడానికి రెడీగా లేదు. కానీ యేసు గారు చెప్పిన మాట వింటే అందరూ ఒక నోబెల్ కాజ్ కోసం ముందుకు రావాలి. సో ఇవన్నీ నేను ఉన్న విషయం నోట్ చేసుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంగళగిరిలో 79వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్ సామాన్య ప్రజలు, కార్యకర్తల నుంచి స్వీకరించిన వినతులను పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ. గతంలో కోడికత్తి, గులకరాయి డ్రామాలతో ప్రజలను మోసం చేసిన జగన్ ఇప్పుడు కోటి సంతకాలతో కొత్త నాటకం మొదలుపెట్టారు. విమర్శలు గుప్పించిన మంత్రి సవిత. 18 నెలల్లోనే కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుందన్న మాజీ మంత్రి అమర్నాథ్. బాబు పాలనలో అభివృద్ధి, ప్రజా సంక్షేమం రెండూ శూన్యమని విమర్శ. రుస్తుంబాదలో 2వ హ్యాండీక్రాఫ్ట్ ఎక్స్పో కార్యక్రమం ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.